హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాండవులా స్టార్టర్. ఈరోజు మనం ఈ ఎండాకాలంలో కూల్ ఐస్ క్రీమ్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. ముందుగా నేను దీనికోసం బాదామ్స్ జీడిపప్పులు కట్ చేసుకుంటున్నాను. బాదామ్స్ జీడిపప్పులు మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఈ పార్ట్ స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చిక్కటి పాలు 1 లీటర్ తీసుకొని బాగా మరిగిన తర్వాత 1/2 కప్ దాకా షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు, తగ్గించైనా పెంచైనా. మిల్క్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ పాలలో యాడ్ చేసుకోవాలి. ఈ పాలలో యాడ్ చేసుకునేటప్పుడు ఇలా కలుపుకుంటూనే యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక మిల్క్ పౌడర్ ప్యాకెట్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది మీ ఇష్టం ఫ్రెండ్స్, ఆప్షనల్. ఇష్టం ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది కూడా ఇలా కలుపుకుంటూనే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత స్పూన్తో కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే పాలు కింద అడుగంటుతాయి, చిక్కగా ఉంటాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదామ్స్ కాజు ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉంటే చిక్కపడతాయి. పాలు ఇలా బాగా చిక్కపడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ. పాలు ఎంత బాగా కాచుకుంటే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. చూడండి, పాలు కొద్దిగా చిక్కపడ్డాయి కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. చూడండి, ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఐస్ క్రీమ్ కప్స్లోకి వేసుకొని ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఐస్ క్రీమ్ హౌస్లోకి ఇలా ఈ పాలని యాడ్ చేసేసుకోవాలి. ఐస్ క్రీమ్ హౌస్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయాలని ఏమీ లేదు ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న స్టీల్ గ్లాస్లో కానీ చిన్న కప్స్ ఉంటాయి కదా, దాంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా స్టీల్ గ్లాస్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిలో యాడ్ చేసుకొని మనకి చెక్కవి ఇలాంటి స్టిక్స్ దొరుకుతూనే ఉంటాయి కదా, ఆ స్టిక్స్ పెట్టేసుకోవడమే. చూడండి, నేను కూడా స్టీల్ గ్లాస్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కొంచెం పాలు మిగిలితే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 7 hours ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని ఆ తర్వాత చల్లగా ఐస్ క్రీమ్ సర్వ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. మీరు నైట్ ప్రిపేర్ చేయండి, చక్కగా పొద్దున్నకి 11 ఆ టైంకి పిల్లలు స్నాక్స్ అడుగుతారు కదా, ఆ టైంలో ఇలా ఐస్ క్రీమ్స్ ఇచ్చారంటే చాలా హ్యాపీగా తినేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే చెప్తున్నాను, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మన ఇంట్లో హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నట్స్ ఇవన్నీ వేయడం వల్ల పిల్లలకి మంచి బలం కూడా వస్తుంది. ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్స్ తినడం వల్ల నష్టమేమి ఉండదు ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి. మనం ఇలాగూ బయట కొంటూనే ఉంటాము, అదేదో 1 లీటర్ పాలు కొనుక్కుంటే మనం ఇంట్లో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.